రాష్ట్రానికి ఈశాన్యంలో ఉన్న ఇచ్చాపురం మనందరికీ తెలిసిందే. ఎక్కడి నుంచే మొత్తం ఏ రాజకీయ నాయకుడైనా సరే తమ యాత్రల్ని రాజకీయ యాత్రలు ప్రారంభించినా లేదంటే ఏదైనా శుభకార్యాలు ప్రారంభించినా సరే ఫస్ట్ కూడా ఇచ్చాపురం నుంచే ప్రారంభిస్తారు. ఇక్కడ దివంగత నేత ఎన్టీఆర్ కానీ, రాజశేఖర రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చాపురం నుంచి కూడా తమ రాజకీయ యాత్రలు ప్రారంభించడం అనేది కూడా ఆనవాయితీ. ఇచ్చాపురానికి ఈ పేరు రావడానికి కారణం ముందుగా స్వేచ్ఛాయుత అమ్మవారి ఆలయం వెలయడం వల్ల స్వేచ్ఛాయుత అమ్మవారు తర్వాత ఇలా అలా రాను కాలానుగుణంగా కూడా ఇక్కడ దీనికి ఇచ్చాపురం అని పేరు వచ్చింది. అయితే ఇచ్చాపురంలో స్వేచ్ఛాయుత అమ్మవారు ఏర్పడడానికి కారణం ఏంటి, ఆమె ఆలయ విశిష్టత గురించి మనతో పాటు వివరించడానికి ఆలయ అర్చకులు మనతో పాటు ఉన్నారు. మూర్తి గారు, స్వామి నమస్తే. ఈ స్వామి స్వేచ్ఛాయుత అమ్మవారి తాలూకా విశిష్టత ఏంటి? ఓం శ్రీ స్వేచ్ఛావతే నమః. స్వేచ్ఛావతం అనేటువంటిది చల్లని తల్లి, ఇచ్చాపురం అనేటువంటిది అసలు పేరు స్వేచ్ఛాపురం. ఈ స్వేచ్ఛాపురం ఇంతకుముందు అంటే సుమారుగా కూడా 2 దశాబ్దాలకు ముందు అంటే 200 సంవత్సరాల క్రితం ఇక్కడ గుడ్డి పొలాలు ఉండవు, అంటే తోటకూర పండించే ప్రాంతం. అలాంటి ఈ ప్రాంతంలోని ఒకసారి గిలాయి చెన్నయ్య రెడ్డి ఒక అతను ఏం చేశారంటే ఇక్కడ పొలం దున్నారు. ఆయన తాలూకు పొలం అది. ఆ దున్నుతుంటే ఆ నాగల తాలూకా చివరి వచ్చేసి ఒక రాయికి తగిలింది. రాయి నుంచి కూడా రక్తం వస్తే ఆయన భయపడిపోయి ఇక్కడ అన్ని కూడా ఆవులు ఇది ఎద్దులన్నింటి వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రాత్రి కూడా ఆయన కల్లో కనబడి నేను స్వేచ్ఛాదేవికి అవతరించాను, ఇక్కడ దేవాలయం కట్టానని చెప్పారట. అయితే ఆయన తన స్వస్థతో ఆయన దగ్గర ఉన్న ధనంతో ఏం చేశారు, 4 కర్రలు వేసి ఒక చిన్న పందిరి ఏర్పాటు చేస్తారు. తర్వాత మెల్లిమెల్లిగా ఊళ్ళో కొంతమంది కలిసి ఒక చిన్న గుడిసెలాగా ఏర్పాటు చేసిన తర్వాత 2020కి ముందు అంటే 2015కి ముందు దీనికి చిన్న మందిరంగా నిర్మాణం అయింది, కమిటీ ఏర్పడి. ఆ తర్వాత ఎంతోమంది ధర్మకర్తలు మారారు. 2019 సంవత్సరంలోని ఇక్కడ దేవాలయం అనేటువంటిది సుమారు ఊరి మొత్తంలో అందరూ కూడా 108 సభ్యులుగా ఏర్పడి ఈ దేవాలయం ఏం చేశారంటే పునఃప్రతిష్ఠ చేశారు. పునర్నిర్మాణం కూడా జరిగింది. ఆ నిర్మాణంతో అక్కడి నుంచి కూడా ఈ దేవాలయం అనేటువంటి దినదినాభివృద్ధి జరిగింది. ఎందుకంటే ప్రధానంగా స్వేచ్ఛావతం వారు ఇక్కడ చుట్టుపక్కల 7 అక్షరులు ఉన్నారు. ఆ 7 అక్షరులు అందరిలో కూడా 6 ఉగ్రస్వరూపిణులే. అందులో ఒక్కరు మాత్రమే ఈ స్వేచ్ఛావతి చల్లని తల్లి శాంతమూర్తిగా అవతరించారన్నమాట. అయితే స్వేచ్ఛావతం వారి కోల్లో ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలు ఏంటంటే దసరా నవరాత్రుల్లో కూడా చాలా బ్రహ్మాండంగా వేదికపానంగా జరుగుతాయి. సంక్రమణ పుణ్యాలు కూడా కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరుగుతాయి. అంతేకాకుండా ఇక్కడ సంబరాలు ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి సంబరాలు జరుగుతాయండి. ఆ సంబరాల్లో మొన్న ఈ మధ్యనే సంబరాలు కూడా జరిగినాయి. చాలా దేదీప్యమానంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి వీధిలో కూడా రథాలు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా ఇంటి నుంచి కూడా ధనసేకరణ చేసుకొని కమిటీ అందరూ కూడా చాలా చక్కగా అంబరానంటే విధంగా ఉత్సవాలు జరుస్తుంటారు. ప్రధానంగా దసరా నవరాత్రులు కావచ్చు, సంక్రమణ పూజలు కావచ్చు. అంతేకాకుండా మనకి ఈ దసరా ఈ సంబరాలు కూడా 11 సంవత్సరాలు ఒకసారి జరిగే సంబరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా దేవీ నవరాత్రుల్లో మూలా నక్షత్రం నాడు అమ్మవారికి విశేషంగానేటువంటిది సామూహిక అక్షరాభ్యాసం జరుగుతుంది. ఇంతకుముందు గాజుల అలంకరణతో పెద్ద కార్యక్రమం జరిగింది. పసుపు కొమ్ములతో కూడా చక్కగా కార్యక్రమం జరిగింది. ఇంతేకాకుండా ఇక్కడ ఎవరు వచ్చినా కూడా కొంగు బంగారంగా స్వేచ్ఛావతం ఉంటుంది. ఎవరు ఏ రకమైనటువంటి కోరుకున్నా కూడా ఆ కోరిక నెరవేరుతుందని ఆ భావనతో ఇచ్చాపురం నుంచి కూడా ప్రతి ఒక్క రాజకీయ సభలు కావచ్చు, ప్రతి ఒక్క రాజకీయ యాత్రలు కావచ్చు, అదేవిధంగా ఎవరు ముగింపు యాత్రలు కావచ్చు అన్నీ ఇక్కడే చేసుకొని అమ్మవారిని కొలుచుకొని చాలామంది కూడా కార్యక్రమం దిగ్విజయం చేసుకున్నారు. అందుకే స్వేచ్ఛాపురంకి తర్వాత ఇచ్చాపురంకి ఇచ్చా అంటే కోరిక నెరవేరుస్తుంది కాబట్టి ఆవిడ పేరు స్వేచ్ఛావతి. ఆ స్వేచ్ఛావతి తర్వాత పేరుగా ఇచ్చాపురం ఏర్పడింది. జై స్వేచ్ఛావతి. ఇప్పుడు ఇచ్చాపురంలో ఎందుకు ఇక్కడి నుంచే రాజకీయ నాయకులు తమ యాత్రలను ప్రారంభించడం కానీ ముగించడం చేస్తారు, కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే చెప్పారు కండి, ఇచ్చావతి స్వేచ్ఛావతి కోరిన కోరికలు తీరుస్తుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ చెట్టు చివర ఈశాన్య మూలంగా ఉన్నటువంటి ప్రాంతం స్వేచ్ఛావతి. ఈ స్వేచ్ఛావతి వారు కోరిన కోరిక నెరవేరుస్తుందని చెప్పి అందులో వాళ్ళ యొక్క అభిప్రాయంలో భాగంగానే ఏం జరిగినా కూడా దిగ్విజయం జరుగుతుంది. ఉదాహరణకి మనకి చెప్పాలంటే చాలా రాజకీయ యాత్రలుగా ఇక్కడ జరిగినాయి. ఇక్కడ అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, షర్మిల గారు వచ్చారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసుకుని వచ్చారు, అదేవిధంగా మనకి లోకేష్ గారు కూడా వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సభ ఏర్పాటు జరిగింది. ఎందుకంటే ఇక్కడ జరిగితే ఖచ్చితంగా కూడా ఇక్కడి నుంచి ప్రారంభించినట్లయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా కూడా ఏదైనా కూడా జరుగుతుందని చెప్పి నమ్మకంతో మాత్రం వచ్చి ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి అమ్మవారికి ఆ రకమైన ఆవిడ ఇక్కడ బలుడు కూడా ఎక్కువ కోరదండి ఆవిడ. ఎందుకంటే స్వేచ్ఛావతి చల్లని తల్లి, ఆవిడ కోరికలు తీర్చే ఆవిడ. అంతేగాని ఇక్కడ ప్రధాన ఉగ్ర స్వరూపం మాత్రం కాదు ఈవిడ. అంతే. ఎటువంటి పూజలు జరుగుతాయి అమ్మవారికి జనరల్గా? మనకి సామూహిక కుంకుమలు జరిగిందండి. 1,00,000 కుంకుమ పూజ అయింది, సామూహిక పసుపు కుంకుమ జరిగింది. ఇక్కడ అమ్మవారికి ప్రధానంగా నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయం తెల్లవారు 4 గంటలకి పంచామృత అభిషేకం జరుగుతుంది. నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అభిషేకం జరుగుతుంది. అంతేకాకుండా సామూహిక కుంకుమ పూజలు జరుగుతాయి. అదే ఇక్కడ అమ్మవారికి వివిధ రకాల అలంకారాలతో నవరాత్రి 9 రోజులు కూడా ఒక్కొక్క దాత ఏర్పాటు చేసుకొని కమిటీ వాళ్ళు దిగ్విజయంగా రోజు అన్నదానం చేసుకుంటూ సంక్రమణ కాలంలో కూడా
అన్నదానం జరుగుతుందండి. అమ్మవారికి గాజుల అలంకరణ కూడా జరిగింది, పశువుల అలంకరణ జరిగింది. ఇక్కడ సంక్రమణ పుణ్యకాలంలో సుమారుగా 2000 మంది పైగా భోజనాలు ఇక్కడ చేస్తారు. స్వేచ్ఛాయుత అమ్మవారికి ప్రధానమైన రోజు ఏ రోజు అండి? ఏ రోజు అంటే ఆవిడకి సంక్రమణ ఆవిడకి ఇష్టమైన రోజు. ఆవిడ ప్రధానంగా మంగళవారం నాడు ఇష్టం ఆవిడకి. మంగళవారం నాడు, శుక్రవారం నాడు కూడా అభిషేకం జరుగుతుందండి. కానీ మంగళవారం చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఏం చేస్తారంటే చైత్ర శుద్ధ మనకి 2వ వారం ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి ప్రతి పిండి వంటలు వచ్చి అమ్మవారికి పెడతారు. చైత్ర మంగళవారం అంటారు. చైత్ర మంగళవారం 2వ వారం ఏం చేస్తారంటే అమ్మవారికి ఎవరు ఏ ఇంట్లో కూడా అంటే మాంసం తిన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో పిత్తబరి దగ్గర నుంచి పెద్ద పెద్ద చేప వరకు కూడా, అదేవిధంగా శాకాహారం తిన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో తిన్న ప్రతి ఒక్క పిండి పదార్థం తెచ్చి అమ్మవారికి పెడతారు. చైత్ర శుద్ధ 2వ మంగళవారం నాడు. ఆ చైత్రమాసం చాలా గొప్పగా జరుగుతుంది. ఒక యాత్రలాగా ప్రతి మంగళవారం. అలాగే చైత్రమాసంలో ప్రతి వారం కూడా కొంతమందికి ఇక్కడ ఒరియా సాంప్రదాయం ఉంది, తెలుగు సాంప్రదాయం కూడా ఉంది. అమ్మవారు అనేటువంటిది ఒరియా సాంప్రదాయం పరంగా సంక్రమణ పూజలు, అదేవిధంగా తెలుగు పద్ధతి ప్రకారం కూడా ప్రతిరోజు శుక్రవారం అభిషేకం, ప్రతి శుక్రవారం అభిషేకం, ప్రతిరోజు ఉదయం సాయంకాలం కూడా తెలుగు పండితులచే అర్చనలు అంటే వైకానస ఆగమం ప్రకారం ఇక్కడ అర్చన జరుగుతుంది. శుక్రవారం అభిషేకం జరుగుతుంది. రోజు 2 పూటలు కూడా 3 పూటలు కూడా వైకానస ఆగమం ప్రకారం అర్చన జరుగుతుంది అమ్మవారికి. అంతేకాకుండా ఒరియా సాంప్రదాయం ప్రకారం సంక్రమణ పూజలు, అదేవిధంగా దసరా నవరాత్రుల పూజలు జరుగుతాయి. అంతేకాకుండా ఈ అమ్మవారికి మంగళవారం ప్రసిద్ధి. అంటే మన ఒరియా సాంప్రదాయం ప్రకారం మంగళవారం ప్రసిద్ధి కాబట్టి మంగళవారం నాడు ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఇక్కడ వస్తుంటారు. అంతేకాకుండా దసరా నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి అర్చనలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా విశేష అలంకరణ, విశేషమైనటువంటి హారతులు, విశేషమైనటువంటి నైవేద్యాలు. దసరా నవరాత్రుల్లో 7వ రోజు అంటే సుమారుగా 9వ రోజు జరుగుతుంది. దసరా నాడు 9వ రోజు జరుగుతుంది మనకి. ఆ దసరా నాడు ప్రతి చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి రకరకాలైన పిండి వంటలతో స్వామివారికి స్వామి యొక్క మహానైవేద్యం అనేటువంటి ఏర్పాటు చేస్తారు ఇక్కడ దసరా నాడు. అదండి. మొత్తం చూస్తే స్వేచ్ఛాయుత అమ్మవారికి అతి ముఖ్యమైనది మంగళవారం నాడు ఆమెకి ప్రీతిపాత్రమైన రోజు చైత్ర శుద్ధ 2వ మంగళవారం నాడు కాదు, ప్రతి మంగళవారం కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి, అలంకరణ జరుగుతుంది. ఆమెకి కూడా నిత్యం పూజలు, తెల్లవారి సాయంత్రం కూడా నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇచ్చాపురానికి, ఒరిస్సా రాష్ట్రానికి అతి చేరువలో 1 కిలోమీటర్కి ముందునే ఇక్కడ స్వేచ్ఛాయుత అమ్మవారి దేవాలయం ఉంటుంది. ప్రతి నిత్యం కూడా ఇక్కడ ఇక్కడ తెలుగు సాంప్రదాయం, మరోవైపు ఒరిస్సా సాంప్రదాయాల్లో కూడా నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయని కూడా అర్చకులు చెప్తున్నారు. మొత్తమే చూస్తే 200 ఏళ్ల చరిత్ర కలిగిన స్వేచ్ఛాయుత అమ్మవారు, చల్లని అంటే ఏ కోరికలు తీర్చుకున్నా సరే, అడిగినా సరే తీర్చే అమ్మవారు, ఎటువంటి జంతు బలులు కూడా కోరని స్వచ్ఛమైన అమ్మవారు అని కూడా అర్చకులు చెప్తున్నారు. ఇక్కడ ఎవరైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని కూడా ఒక భక్తులకు నమ్మకం. అందుకే రాజకీయ నాయకుల నుంచి సాధారణ భక్తుల వరకు కూడా ఇక్కడ వచ్చి తమ కోరికలను అంటే దేవుడి ముందు పెట్టి కూడా పూజలు చేసుకోవడం వల్ల ఎటువంటి కోరికలు నెరవేరుతుందనేది కూడా భక్తుల విశ్వాసం. వీడియో జర్నలిస్ట్ నాగరాజరావు, బిగ్ టీవీ న్యూస్, ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా. For more videos like this, subscribe Big TV channel.